గైస్ ఈరోజు వచ్చేసి మనం చేసేదన్నమాట కిచెన్ సెట్. సో ఫర్ దాట్ వచ్చేసి నేను ఒక కార్డ్బోర్డ్ బాక్స్ తీసుకున్నాను. వెరీ కామన్ అనమాట, ఎక్కడన్నా దొరుకుతుంది, ప్రతి ఒక్క ఇంట్లో దొరుకుతుంది. జస్ట్ ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే దీన్ని ఇలా ఉంటుంది కదా, ఇలా దాన్ని ఓపెన్ చేసి ఇలా ఫ్లిప్ చేయాలన్నమాట. ఫ్లిప్ చేసి ఇలా పెట్టేయాలి. ఇప్పుడు ఇక్కడ టేప్స్ తోటి అటాచ్ చేసుకోవాలన్నమాట. బట్ దానికంటే ముందు యూ నీడ్ టు టేక్ అ ప్లేట్ని తీసుకొని ఇలా పెట్టాలి, దీన్ని ఫిక్స్ చేయాలి. చేసామా? చేసిన తర్వాత ఇలాంటి 2 తీసుకోవాలి. వీటిని వచ్చేసి నెట్స్ అంటే చిన్నపిల్లల దగ్గర కానీ ఎక్కడన్నా అవైలబుల్ ఉంటుంది అనమాట, ఏ మార్కెట్లో అన్నా అవైలబుల్ ఉంటుంది. దీన్ని టేప్ తోటి అతికించాలన్నమాట. అది ఇప్పుడు ఇలా ఉందా, జస్ట్ ఇక్కడ నుంచి ఇలా తీసుకొని ఇలా పెట్టేసి ఇలా ఉంటుందా, కొంచెం ఎక్కువ తీసుకొని ఇక్కడ పెట్టాలన్నమాట. డన్. ఇదిగో ఇలా ఉంటుంది కదా, జస్ట్ దీన్ని ఇలా స్టిక్ చేసుకొని ఇలా పెట్టేసి ఇది ఉంటా ఇలా పెట్టాలి. అతికించుకున్న తర్వాత ఇది కింద ఉన్నది ఇలా ముందరికి తెచ్చుకొని ఇక్కడ ఉంటుందా, ఇక్కడ టేప్ వాడాలి. అండ్ యూజింగ్ అండ్ డిఫరెంట్ టేప్, మీరు సేమ్ టేప్ని వాడచ్చు, లేకపోతే డబల్ సైడెడ్ టేప్ ఇస్ బెటర్ ఆప్షన్ టోటల్గా అయితే. ఒకవేళ మీ దగ్గర డబల్ సైడెడ్ టేప్ అవైలబుల్ లేకపోతే యూ కుడ్ యూస్ దిస్ లైక్. ఇలా పెట్టేసిన తర్వాత నెక్స్ట్ సైడ్ కూడా అలానే పెట్టేయాలన్నమాట. ఇలా తీసి ఇక్కడ పెట్టాలి, ఇక్కడ దెన్ మనకి వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి స్టవ్ అనమాట. స్టవ్ జస్ట్ ఇలా పెట్టాలి. కానీ దీని మీద అంత షో ఉండదు, సో దాట్స్ వై మీరు ఇప్పుడు ప్రింట్ తీసుకోవచ్చు. జస్ట్ ఇలా పిజ్జా హట్ అని చెప్పేసి ఆన్లైన్లో సర్చ్ చేసి నీట్గా వస్తుంది. ఇక్కడ కార్నర్స్లో లైట్గా కట్ చేసుకొని మన ప్లేట్ సైజ్ చూసేసి సర్వింగ్ ప్లేట్ సైజ్ చూసేసి పెట్టేయడమే. కొంచెం చిన్నగా ఉండాలి, సో ఇట్ ఫిట్స్. సో మనం టేప్ తీసుకొని దీన్ని అతికేయాలన్నమాట. ఇలా ఉంటుంది. ఇలా తీసేసి జస్ట్ 4 సైడ్స్ పెట్టేయాలన్నమాట. ఇలా 4 సైడ్స్ పెట్టేసుకున్న తర్వాత ప్లేట్ ఇట్లే పెడుతున్నా, నా బయట కలుపుకొని తినాలని పెట్టుకోండి. సో ఇలా పెట్టాలన్నమాట. 4 సైడ్స్ పెట్టేసిన తర్వాత
ఇలా వస్తుంది. దెన్ వీ నీడ్ టు కీప్ హోమ్ మేడ్ అనమాట. ఇది నేను నార్మల్గా ఫోన్స్లో వస్తుంది కాబట్టి ఫోన్స్ తీసుకుని దీని మీద జస్ట్ 4 sides టేప్ అనమాట. ఇఫ్ యూ వాంట్ యూ కుడ్ ఈవెన్ కీప్ ఇట్ ఇన్ ద మిడిల్. ఐ డోంట్ కీప్ ఇట్. అండ్ నార్మల్ బిస్కెట్స్, చాక్లెట్స్ ఉంటాయి కదా, వాటిని ఆపోజిట్ సైడ్ తీస్తే స్టీల్ లాగా ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. ఇఫ్ యూ హ్యావ్ ఆల్సో అల్యూమినియం టేప్ ఏదన్నా వాడచ్చు అల్యూమినియం ఎఫెక్ట్ రావడానికి. దెన్ దీని మీద జస్ట్ కొన్ని మార్కింగ్స్ అనమాట, వైట్ పెన్ వాడాను. దెన్ ఇక్కడ జస్ట్ పెట్టేస్తాను, నెవర్ స్టిక్ దాట్. దెన్ ఐమ్ యూజింగ్ దో 2 bowls అనమాట. బౌల్, కడాయి అనమాట. ఇట్స్ వెరీ కామన్ అనమాట, ఏ చూడడానికి దొరికిస్తాయి. దెన్ అండ్ ప్యాన్ ఆల్సో ఇక్కడనే పెడుతున్నాను. దెన్ 2 glasses ఇక్కడనే పెడుతున్నాను. ఇప్పుడు వచ్చేసి పర్ఫెక్ట్ లుక్ వచ్చింది. ఇఫ్ యూ వాంట్ ఇట్ మోర్ యూ కుడ్ జస్ట్ లైక్ ఈ కార్నర్లో వచ్చేసి ఐమ్ ప్లేసింగ్ ఆయిల్ క్యాన్ అనమాట. ఇది కూడా లైక్ ఒక కిచెన్ సెట్ ఫుల్ తీసుకున్నాం అనుకోండి, దీంట్లోనే వచ్చేస్తాయి. దెన్ కాఫీది వచ్చేసి ఇక్కడ పెడుతున్నాను నేను, యాజ్ ఇట్ టు బీ స్టిఫ్. అండ్ ప్లేట్స్, మెయిన్లీ ప్లేట్స్ అనమాట. ప్లేట్స్ యూ కుడ్ ప్లేస్ ఇట్ ఇక్కడ, స్పేస్ ఉంటుంది గైస్ ఎండింగ్లో, ఇక్కడ యూ కుడ్ కీప్ ఇట్ దేర్ అన్నమాట. ఇలా ఇలా పెట్టేసుకుంటే డన్. మన కిచెన్ సెట్ వచ్చేసి డన్ అనమాట. లెట్స్ కీప్ ఇట్ అసైడ్. ఒక క్లే బాక్స్ తీసుకొని దీంట్లో అన్ని స్పూన్స్ పెట్టేసుకున్నాను అనమాట. అండ్ ల్యాంప్ కోసం మెయిన్లీ ఐ టుక్ దీస్ 2 kind of బాక్సెస్ అనమాట. ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి. జస్ట్ ఐ పర్చేస్ దీస్ ఇన్ ద డిమార్ట్ అనమాట. డిమార్ట్లో ఈజీగా అవైలబుల్ ఉంటాయి. సో వీటన్నిటికి అన్నీ ప్రైస్ ఉంటాయి. దీంట్లో వచ్చేసి నేను బర్గర్గా ఉంటుంది కదా, బర్గర్వి పెడుతున్నాను. లైక్ దిస్ ఫిట్ అవుతుందో లేదో ఎవరికి తెలియదు. ఫస్ట్ ఐ హ్యావ్ 3 అనమాట. 3 పెట్టేస్తున్నాను దీని లోపల. అండ్ జస్ట్ క్లోజింగ్ ఇట్. And it looks like a lamp, and we could even open this anamata. Open it and take the burger blackness. And I took this anamata. Tea cups we vachestunna anamata dintlo. And I just took these also. Ivalla na kitchen set anamata. Don't mind of those. దీంట్లో వచ్చేసి ఐమ్ గోనా ప్లేస్ ద టీ కప్. ద కెటిల్ ఇక్కడ కార్నర్లో పెట్టుకుంటున్నాను. దెన్ దీస్ ఇలా ఫస్ట్ వచ్చేసి 1 పెట్టుకొని, సెకండ్ కూడా ఇక్కడనే ప్లేస్ చేసుకున్న తర్వాత థర్డ్ది దీని మీద ఇలా ప్లేస్ చేయండి. ఇలా ప్లేస్ చేసాం కదా, ఫోర్త్ది వచ్చేసి దీని మీద ఇలా ప్లేస్ చేయండి. ట్వంటీ డౌన్. ఆర్ ఇఫ్ ఇట్స్ నాట్ కంఫర్టబుల్ ఫర్ యూ జస్ట్ ఉల్టా. or if you have more space ఇక్కడనే ఫిట్ చేసుకోవచ్చు యాక్చువల్గా అయితే. సో టీ కూడా డన్, టీ అండ్ కాఫీ. ఇప్పుడు నా మెయిన్ స్టఫ్ దగ్గరికి వచ్చేద్దాం. దీస్ స్పినాచ్, ఆల్ ఆఫ్ దీస్ స్టఫ్, ప్యాటీ, పాప్కార్న్, ఇవన్నీ వచ్చేసి దీంట్లో సపరేట్గా నేను నీట్గా పెట్టుకుంటాను. tomatoes, all the tomatoes, all the plates. One fish anamata. Fish. Fries kuda unnai actually ga na daggara. Fries ki kuda deentone all the hot stuff. Cheese and the patty. One more patty unnai. All of these kuda ikkadne eduttunnanu.
నెక్స్ట్ వచ్చేసి దీంట్లో నేను నా స్వీట్ స్టఫ్స్ అన్నీ పెట్టుకోబోతున్నాను. స్వీట్ దీని మీద వచ్చేసి ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. ఐస్ క్రీమ్స్, యా ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. ఐస్ క్రీమ్స్ పెట్టుకోబోతున్నాను. జస్ట్ ఇక్కడ హోల్ పెట్టేసుకోవాలన్నమాట గైస్. జస్ట్ ఫింగర్ తోటి ఇలా పోక్ చేస్తే వచ్చేస్తుంది. నేను ఇది ఆల్రెడీ ట్రై చేశాను, అందుకనే మీకు కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అనమాట. దెన్ ద కోన్ విల్ కమ్ హియర్. హ్యావ్ 5 అనమాట టోటల్గా. 1 comes the cup ice cream, and the other is the pancake అనమాట. ఇక్కడ పెట్టుకున్నాను pancake. Where's my donut? Donut వచ్చేసి ఫిట్ అవ్వదు, సో జస్ట్ కీప్ ఇట్ విత్ across. And biscuit, Oreo biscuits అనమాట. Those are not real anyways. Just tararata, nothing is here. Just మన సాటిస్ఫాక్షన్కి ఇలా పెట్టుకోవచ్చు. All sweets. I have Fanta also. I'll keep the Fanta here. Pepsi, where's Pepsi? Pepsi. Done. See? And then దీని కవరింగ్ బాక్స్ ఇలా ఉంటుంది కదా, యూజువలీ కవర్ లైక్ దిస్. సో మనకి ఇది వచ్చేసి జస్ట్ ఇలా స్లాంటింగ్ పెట్టేసుకోవచ్చు. ఇలా పెట్టేసి దీని మీద ఇది ఇలా పెట్టుకుంటున్నాను నేను, యాజ్ ఇట్ వుడ్ బి నీట్. దెన్ ఐ హ్యావ్ కేక్ అనమాట. ఫుల్ కేక్ ఉంది. ఐ హ్యావ్ ఫుల్ కేక్ని ఇక్కడ ప్లేస్ చేసుకుంటాను. సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ గైస్, డోంట్ వరీ. వి కుడ్ rearrange those. So everything is done anamata. And the popcorn, that donut, all of them మన కంటైనర్స్ కావాలి కదా, కంటైనర్స్ కూడా ఇక్కడ నేను జస్ట్ ప్లేసింగ్ ఇట్ దేర్ ఇట్ సెల్ఫ్. నాకు చాలా స్పేస్ మిగులుతుంది. అండ్ ఇఫ్ యూ లైక్ టు ప్లేస్ ద ప్లేట్స్ ఆల్సో, ఎందుకంటే అక్కడ ఎక్కువ స్పేస్ లేదు, ప్లేట్స్ ఇక్కడ ప్లేస్ చేసుకుంటున్నాను. అండ్ బెస్ట్ థింగ్, ద ఫుల్ పిజ్జా. నేను ఇది ఇంట్లోనే చేసుకున్నాను అనమాట. This I purchased it online, but ఇవి అన్నీ నేను ఇంట్లోనే చేశాను. ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. నేను ఇదేమో లింక్ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను దీన్ని. సో యూ కుడ్ వాచ్ ఇట్ అండ్ చెక్ అవుట్. బాయ్. ఇప్పుడు మనం దీన్ని అరేంజ్ చేయాలన్నమాట. అరేంజింగ్ వచ్చేసి ఒక పెద్ద టాస్క్. సో ఫస్ట్ స్వీట్స్ అండ్ కీపింగ్ ఇట్ ఇన్ ద కార్నర్. అండ్ ద హాట్స్ వచ్చేసి ఉన్నాయి కదా, బర్గర్ ప్లాటీస్ అవన్నీ ఇక్కడ పెట్టినాను దాని పక్కన. అండ్ వాట్స్ దిస్, ద టీ అండ్ కాఫీ సెట్ ఇస్ కమింగ్ బిసైడ్ ఇట్. అండ్ ద మెయిన్ థింగ్, కిచెన్ సెట్ వచ్చేసి రాబోతుంది అనమాట మెల్లగా. చాలా జాగ్రత్తగా ఉండాలి. చూసారు కదా. అండ్ దిస్ విల్ కమ్ హియర్. నో, ఐల్ కీప్ ఇట్ డౌన్. ఇది వచ్చేసి మన ఇవాళ ఈ వీక్ అనమాట. నెక్స్ట్ వీక్ వచ్చేసి మీరు కామెంట్ చేయండి, ఏ కామెంట్కి ఎక్కువ లైక్స్ వస్తాయో ఆ కామెంట్తో నేను వచ్చేసి వర్కౌట్ చేస్తున్నాను. సో ఈరోజు నెక్స్ట్ డే చూద్దామన్నమాట ఎన్ని కామెంట్స్ వస్తాయో. లెట్స్ గో. బాయ్.